తెలుగునాట గ్రహాలు గతులు తప్పి సంచరిస్తున్నాయా? అందుకే చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఇద్దరు చంద్రుల పాలనకు ఆ గ్రహాలే తల్లడిల్లిపోయి గతులు తప్పాయి. తాజాగా మరొకటి బయటపడి మరో షాక్. ఇదేమిట్రా బాబు, ఏమిటి వైపరీత్యాల వరద అనుకుంటూ దానిపై ఒక లుక్కేస్తే విచిత్రంగా ఉంది, నవ్వొచ్చేలా ఉంది. అదే సమయంలో ఇదేదో సీరియస్ విషయంలాగా ఉంది అని అనిపిస్తున్నది. విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ, త్వరలో రాజకీయ రంగ ప్రవేశం. పేరు నవభారత్ నేషనల్ పార్టీ. ఏపీ శాఖకు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం. బయటకొచ్చిన నియామక పత్రాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక లెటర్ వైరల్ అవుతోంది. ఓ పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తూ జారీ చేసినట్టుగా ఉన్న ఈ లేఖ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. నవభారత్ నేషనల్ పార్టీ అనే పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నియమిస్తున్నట్టు ఆ లేఖ చెబుతోంది. పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఎన్టీఆర్ ఉండాలని ఆ లేఖ చెబుతోంది. పార్టీ నియమావళి పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తాం సుమా అని అందులోనే హెచ్చరించారు. ఈ లేఖను చూస్తే ఎవరో ఆకతాయిలు తయారు చేసిన సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ లేఖలో పార్టీ ఆఫీస్ పేర్కొన్నది ఎక్కడో తెలుసా? భైరవగుట్ట, రావల్కోల్ గ్రామం, మేడ్చల్ మండలం, రంగారెడ్డి జిల్లా అట. ఓ పల్లెటూరులో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండటం ఏమిటో అంతగా అర్థం కాని విషయం. అంతేకాదు, ఈ లేఖను మరింతగా పాపులర్ చేసేందుకో ఏమో కానీ పార్టీ ముద్రగా జనసేన పార్టీ సింబల్ను వాడారు. మరి ఈ నవభారత్ నేషనల్ పార్టీ ఏంటో, వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టార్గెట్గా తీసుకున్నారో, పార్టీ లోగోకు వైసీపీ రంగులు ఎందుకు వాడారో, నవభారత్ నేషనల్ పార్టీ అనే గుర్తింపు పొందిన పార్టీ వాస్తవంగానే ఉనికిలో ఉంది. గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. ఇది 2012 ఆగస్టు 15 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం కళ్యాణ్ రామకృష్ణ, వృత్తిరీత్యా అడ్వకేటు. మరి 2012లో ఆయన తాను రూపొందించుకున్న జెండాలో ఉన్న 6 భుజాల చుక్క తర్వాత జనసేన జెండాలోనూ కనిపించింది. అచ్చం అలాంటిదే. అదేంటి, జెండా రంగుల కాంబినేషన్ వైసీపీ జెండాలో కనిపించాయి. అదేంటి ఇదే అడిగితే అది ఆయా పార్టీలు చెప్పాలి కదా. మా పార్టీ మా జెండా 2012లోనే ఏర్పడ్డాయని వివరించాడు కళ్యాణ్ రామకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ తాలూకు మనుషులం అని ఒకరిద్దరు 2-3 సార్లు వచ్చి వివరాలు కనుక్కొని పోయిన మాట వాస్తవం. అయితే ఇప్పటి నియామక పత్రం మాత్రం మేమిచ్చింది కాదు అని క్లారిటీ ఇచ్చాడట.